ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా రెడీ అయిపోయింది. ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తున్న మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. వరల్డ్ ఛాంపియన్ ట్యాగ్తో సూర్యకుమార్ యాదవ్ సేన ఆడబోతోంది. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉంది. వరుస విజయాల జోష్తో కనిపిస్తోంది. స్వదేశంలో 6 సంవత్సరాలుగా ఒక్క టీ20 సిరీస్ను కూడా కోల్పోలేదు. చివరిగా 2019లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అప్పటినుంచి భారత్ స్వదేశంలో 16 సిరీస్లు ఆడింది. అందులో 14 సిరీస్లు గెలిచింది. 2 సిరీస్లను డ్రా చేసుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత బ్యాటింగ్లో భారత్ విశ్వరూపం చూపిస్తోంది. ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తూ పరుగుల వేటలో దూసుకుపోతోంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పవర్ ప్లేలో 9.2 రన్ రేటుతో టీమిండియా పరుగులు సాధించింది. 7 నుంచి 15 ఓవర్ల మధ్య 10.3 రన్ రేటును నమోదు చేసింది. చివరి 5 ఓవర్లలో 10.9 రన్ రేటుతో కేక పెట్టించింది. 2024 తర్వాత ఈ రేంజ్లో మరే జట్టు గణాంకాలు లేవనే చర్చ ఉంది. చిన్న బౌండరీస్ ఉన్న ఈడెన్ గార్డెన్స్లో పరుగుల మోత ఖాయంగా కనిపిస్తోంది. పిచ్చు బ్యాటింగ్కు ఫేవర్గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. హార్డ్ హిట్టర్లకు 2 జట్లలో కొదవలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్పై టీం మేనేజ్మెంట్ భారీ ఆశలే పెట్టుకుంది. అభిషేక్ శర్మ నుంచి బిగ్ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. సంజూ ఫామ్ భారత జట్టుకు కలిసిరానుంది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టిన శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తిలక్ వర్మ ఫామ్ కూడా కలిసిరానుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో తిలక్ వర్మ విశ్వరూపమే చూపించాడు. స్వదేశంలోనూ మెరుపులు మెరిపిస్తే ఇంగ్లాండ్కు టెన్షన్ తప్పదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగబోతున్నాడు. ఫామ్లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి కూడా అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాడు. తెలుగు కుర్రాడిపై అందరి ఫోకస్ పడబోతోంది. లోయర్ ఆర్డర్లో రింకు సింగ్ కీలకం కాబోతున్నాడు. వైస్ కెప్టెన్గా బరిలో దిగబోతున్న అక్షర్ పటేల్ పైన అంచనాలు ఉన్నాయి. గత టీ20 వరల్డ్ కప్లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. వైస్ కెప్టెన్గా ప్రమోషన్ను దక్కించుకున్నాడు. దీంతో అక్షర్ పటేల్ పై బాధ్యత పెరిగింది. కోల్కతాలో మహమ్మద్ షమి ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత షమి గాయాలతో సతమతమయ్యాడు. చీలమండుకు సర్జరీ తర్వాత ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే రికవరీ అయ్యాక దేశవాళీ టోర్నీల్లో బరిలోకి దిగాడు. ఎడమ మోకాలికి వాపు రావడంతో రీ ఎంట్రీ ఆలస్యమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ బరిలో దిగలేకపోయాడు. బీసీసీఐ కూడా రిస్క్ తీసుకోలేదు. అదే సమయంలో రంజీల్లో షమి మెరిశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాడు. 11 వికెట్లు సొంతం చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ తన మార్కు చూపించాడు. 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో భారత్ పేస్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు. హర్షదీప్ సింగ్ కూడా కీలకం కాబోతున్నాడు. వికెట్కు 2 వైపులా బంతిని స్వింగ్ చేయడం హర్షదీప్ సింగ్ ప్రత్యేకత. వరుణ్ చక్రవర్తి పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. వైట్ బాల్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎలాంటి కండిషన్స్లో అయినా దూకుడు చూపించేందుకు పర్యాటక జట్టు ప్రయత్నిస్తుంది. టీమిండియాకు హెడ్ కోచ్ గంభీర్ అయితే ఇంగ్లాండ్కు చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం. టెస్టుల్లో ఇంగ్లాండ్ను ప్రత్యేకంగా నిలిపిన మెక్కల్లం టీ20 ఫార్మాట్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. బట్లర్ బాయ్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బలమైన టీమిండియాపై పైచేయి సాధించాలని ఆరాటపడుతున్నారు. 2 బలమైన జట్ల మధ్య వారు కావడంతో ఈడెన్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. 2 జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో సత్తా చాటింది. భారత్లో ఇంగ్లాండ్ టీమిండియా మధ్య 11 టీ20లు జరిగాయి. ఇందులో టీమిండియా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది.